ఎండాకాలం మొదలైంది. ద్రవిడ నేలపై అంతకుమించి పొలిటికల్ హీట్ దంచుకొడుతోంది. ఇటు స్టాలిన్ అటు పళనిస్వామి మధ్యలో విజయ్. పొలిటికల్ మిక్స్చర్ మాయ చాలా రంజుగా ఉంది. ఓవైపు బలాబలాలు, మరోవైపు పొత్తుల స్వరాలు. ఓట్లు చీలకుండా ఎత్తులు, ఎలాగైనా చీల్చి తీరాలని పై ఎత్తులు. ఎంకే స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి, విజయ్ తలపతి. వీరికి తోడు కమలనాథులు, కాంగ్రెస్ నేతలు, చోటా మోటా తమిళనాడు మొత్తం కూడా కలిసి కాక రేపుతున్నారు. తమిళనాడులో ఎలక్షన్ గ్రౌండ్ రెడీ అయింది. 234 స్థానాల్లో జరగనున్న ఓటింగ్ ఫైట్కు అన్ని పార్టీల అధినేతలు శక్తిని మించి టాలెంట్ చూపిస్తున్నారు. పాత ద్రవిడ పార్టీ దిగ్గజాలైన డిఎంకే, ఏఐఏడిఎంకేల నేతృత్వంలోని కూటములతో పాటుగా సినీ నటుడు జోసెఫ్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం అనే కొత్త పార్టీ రాజకీయ ముఖ చిత్రాన్ని కుదిపేస్తోంది. కేవలం దశాబ్ద కాలంలోనే సహజ సిద్ధంగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా ఎదిగిన తమిళ జాతీయవాద సంస్థ సీమాన్ నామ్ తమిళర్ కచ్చి కూడా సై అంటోంది. వీటితో పాటు బీజేపీ, కాంగ్రెస్, కమల్ హాసన్, మక్కల్ నీది మయం, దివంగత విజయకాంత్, డిఎండికే సహా 20 పార్టీలు ఈ ఎన్నికల్లో బరిలో నిలిచాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సైతం గెలుపు కోసం శ్రమిస్తోంది. వచ్చే నెల 23న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో డిఎంకే తాను పోటీ చేసే 164 సీట్లకు ఒకే విడతలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.